హలో అర్వా ఫ్యామిలీ. ఇంకెందుకు పేజ్ పాస్వర్డ్ లాగిన్ డీటెయిల్స్ ఇస్తా, నువ్వే మెయింటైన్ చేసుకో. ఎలాగూ ఈ రీల్ తర్వాత 100కి అర్వా ఫ్యామిలీ కాస్త ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు ఫ్యామిలీ అయిపోతుంది కదా. ఓకే, జోక్స్ ఏ పార్ట్. మన ఫాలోవర్స్కి ఉపయోగపడే వీడియోలు చేద్దాం అనుకున్నాం కదా. ఎవరికైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు కావాల్సింది వాళ్ళని డ్రైవ్ చేసే మోటివేషన్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నాకు తెలిసి అది నీలో చాలా ఉందని నా ఫీలింగ్. ఫస్ట్ అసలు నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి, నీ మోటివేషన్ ఏంటి, అది చెప్తే మేబీ చాలా మందికి ఉపయోగపడుతుందేమో కదా. నాకేమనిపిస్తుంది తెలుసా, ఎప్పటికీ మన వర్క్ని ఎప్పుడు మనం ఎంజాయ్ చేస్తూ చెయ్యాలి. అబ్బా ఇప్పుడు చెయ్యాలా అన్నట్టు ఉండొద్దు. నేను చేసిన జాబ్ నాకు ఆ సాటిస్ఫాక్షన్ కానీ ఫీలింగ్ కానీ ఇవ్వలేదు. బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు రోజు ఎగ్జైట్మెంట్ ఉండేది, రోజు ఛాలెంజింగ్గా అనిపించేది. ఇంకా అంతే, జాబ్ క్విట్ చేసి ఫుల్ టైం బిజినెస్ స్టార్ట్ చేశాను. ఎప్పుడూ రిగ్రెట్ అవ్వలేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ ఆఫ్ మై లైఫ్ అని చెప్తాను. మీరు కూడా బిజినెస్ చేయాలి అనుకుంటే జాబ్ చేస్తూ చేయకండి. బిజినెస్ క్లిక్ కాకపోతే జాబ్ ఉంది కదా అని 100% ఎఫర్ట్స్ ఇవ్వలేం. బిజినెస్ అనే కాదు, మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే 100% ఎఫర్ట్స్ దానిపైన మాత్రమే పెట్టండి. సొసైటీ గురించి ఆలోచించి డెసిషన్స్ తీసుకోకండి. ఎందుకంటే యాజ్ ఏ అమ్మాయి నేను స్టార్ట్ చేసినప్పుడు ఫ్రీయే కదా, చాలా మంది చాలా సలహాలు ఇచ్చారు, డిస్కరేజ్ కూడా చేశారు. బట్ సక్సెస్ అయ్యాక నువ్వు చాలా గ్రేట్ అమ్మా అని అన్నారు. ఫైనల్గా ఒక మాట, ఎవరో ఏమో అనుకుంటారని ఆలోచించకుండా మీ మనసుకి నచ్చిన పని చేయండి. నిజంగా ట్రూ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అయితే ఇది. థ్యాంక్ యూ. ఇంకా నీ స్టోరీ చెప్పు మరి. ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది, నా స్టోరీ రేపు చెప్తాను. సరే మరి ఉంటాను, బాయ్.